నాణేల వాడకం 2000 సంవత్సరాల క్రితం మొదలైనట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాలక్రమేణా కొన్ని కనుమరుగైపోయాయి. అయితే పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే చెప్పలేదు. 1994, 1995, 97, 2000 సంవత్సరాలకు చెందిన ₹2 నాణం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చు. అరుదైన నాణేలను సేకరించే అలవాటు ఉంటే ₹5,00,000 సంపాదించవచ్చు. బెంగళూరుకు చెందిన క్వికర్ వెబ్సైట్ లో చాలా మంది కొనుగోలుదారులు ఈ పాత అరుదైన నాణేనికి భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా పాత ఫీచర్లతో ఉన్న ₹10 నోటు ఆన్లైన్ కాయిన్ బజార్ ప్లాట్ఫామ్ లో అమ్మొచ్చు. ఈ అరుదైన పాత నోట్లు నాణేల కోసం కొనుగోలుదారులు ₹1,000 చెల్లిస్తున్నట్లు వినికిడి. అయితే నోటులో ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు పడవ ఉండాలి. ఈ నోటును 1943 సంవత్సరంలో జారీ చేసి ఉండాలి. ఇక ఈ నోట్లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం ఉండాలి. ఇది కాకుండా ₹10 అని ఆంగ్ల భాషలో నోటు రెండు చివరలో వెనుక వైపు రాసి ఉండాలి. ఆన్లైన్ వేలంలో మీరు ఈ నోట్లను ఉంచాలి. ఆన్లైన్ అమ్మకంలో మీరు ₹9,99,00,000 వరకు గెలుచుకోవచ్చు. అంటే ఈ నోటుపై ₹10 కోట్ల వరకు విలువ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ప్రత్యేక నోటు ఎక్కడ అమ్మాలి అని ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఎక్కడ, ఎలా వేలం వేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. పాత నాణేలను విక్రయించడానికి మీరు పాత వస్తువుల కొనుగోలుతో పాటు అమ్మకం కోసం ఆన్లైన్ ప్లాట్ఫామ్ OLX ఇన్స్టాల్ చేయాలి. తర్వాత OLX లో మీ ఖాతాను ఓపెన్ చేయాలి. మీ గురించి కొంత సమాచారం ఇవ్వడం ద్వారా మీరు లాగిన్ ఐడిని క్రియేట్ చేయొచ్చు. indiamart.com లో ఖాతాను సృష్టించడం ద్వారా నాణేలను వేలం వేయొచ్చు. ఒక ఖాతాను సృష్టించిన తర్వాత మీరు వేలం కోసం మీ వద్ద ఉన్న అరుదైన ప్రత్యేకమైన నోట్లని లేదా కాయిన్లను ఇక్కడ ఉంచొచ్చు. దీనికోసం మీరు కాయిన్ లేదా నోట్ మొత్తం 3 లేదా 4 విధాలుగా డీటెయిల్స్ అన్ని కనిపించేలా ఫోటో తీయాలి. తర్వాత ఆ కాయిన్ ఫోటోస్ ని ఆ యాప్ లో అప్లోడ్ చేయాలి. ఈ నాణ్యం యొక్క లక్షణాల గురించి కొంచెం వివరంగా రాసి వేలంతో పాటు అమ్మకానికి ఉంచండి. ఆ కాయిన్స్ లేదా నోట్ల గురించి వెతుకుతున్న వాళ్ళు మీ ధర నచ్చితే మీ దగ్గర నుండి కొనుగోలు చేస్తారు. ఇలా నాణేలను వేలం వేయడం ద్వారా మీరు పెద్ద ఎత్తున డబ్బు సంపాదించవచ్చు.